ఇప్పుడు మనకి ఇది 50 లేదా 40,000 అయితే ఇస్తా అంటారు. చవితి రోజు అయితే ఇది జస్ట్ 80,000కి దొరుకుతుందట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది జస్ట్ 35,000కి. కానీ చూడడానికి మాత్రం మస్తు క్రేజీ లెవెల్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. హాయ్, హలో, నమస్తే, హ్యాపీ గణేష్ చతుర్థి అందరికీ. సో ఈరోజు అయితే నేను ధూల్పేట్కి వచ్చేసిన. మనకి గణేష్ చతుర్థి రోజు రేట్స్ అనేది తగ్గుతాయని అయితే చాలా మంది చెప్పారు. సో అది నిజమా కాదని చూద్దామని. సో ఈ కళాకారు వచ్చేసి ఎవరైతే బడంగపేట్ ఇంకా ధూల్పేట్ బాలాపూర్ మ్యాక్సిమం ఫేమస్ ఏరియాలో అన్ని ఏదైతే వినాయకులు చేస్తారో అదే కళాకారు ఇక్కడికి వచ్చింది నేను. సో ఈరోజు చూడి అడుగుదాం ఎంత ఉందో దీని రేట్ అయితే, తక్కువ ఉన్నాయా లేదా, నిజమా కాదా అని. సో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. సో మనకి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 20 feet, పొడవులో అయితే 12 feet ఉందంట. ఒక 12 days బ్యాక్ ఈ వినాయకుడు ప్రైస్ వచ్చేసి మనకి 2,30,000 అన్నారు. అదే వినాయకుడు చవితి రోజు అయితే ఇది జస్ట్ 80,000కి దొరుకుతుందట. సో మనకి వినాయకుడు హైట్ వచ్చేసి అయితే 12 feet ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 30,000 అంట. అదే ఒక 12 days బ్యాక్ అయితే దీని ప్రైస్ 60,000 ఉంది. గణేష్ చతుర్థి రోజు మాత్రం ప్రైస్ వేరియేషన్ అనేది చాలా తక్కువ ఉంది. సో మీరు మాత్రం చెక్అవుట్ చేసుకోండి. కానీ రిస్క్ ఏంటంటే మనకి ఇష్టమైన వినాయకులు దొరకవు, అదొక్కటే ప్రాబ్లం. ఇక ఉన్నాయి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు అట్లా రిస్క్ చేయాలనుకుంటే వచ్చి తీసుకోండి, చాలా తక్కువలో అయితే దొరుకుతున్నాయి ప్రైజెస్. మనకి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 16 feet అంట. దీని ప్రైస్ ఒక 10-15 days ముందు 90,000 నుంచి 1 lakh ఉండే. కానీ ఇప్పుడు మనకి ఇది 50 లేదా 40,000 అయితే ఇస్తా అంటారు. సో మనకు ప్రైస్ వేరియేషన్ అనేది చాలా ఉంది. వాళ్ళ పాపం చాలా లాసెస్లు ఉన్నారంట. ఈ గవర్నమెంట్ కూడా ఏం సపోర్ట్ చేస్తలేదని చెప్తున్నారు. వినాయకుడు అయితే చూడడానికి ఎంత బాగుందంటే, కానీ ఎవరు వచ్చి ఇంకా బుక్ అయితే చేసుకోలేదట. ఇక వాళ్ళు లాస్ ఉందని బాధపడతాం. ధూల్పేట దగ్గర ఉన్న ఇంకో షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా వినాయకులు 5 feet 10 feet అయితే ఉన్నాయి. ఒకసారి రేట్స్ అయితే కనుక్కుందాం ఇక్కడ ఎంతలో ఇస్తారు, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని. సో చలో. సో మనకైతే ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 8 feet ఉన్నాయి. దీని ప్రైస్ ఇప్పుడు వచ్చేసి మనకు 35,000 అంట. అదే ఒక 10 days బ్యాక్ అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకు 55,000. సో 20,000 వేరియేషన్ అయితే ఉంది. సో వెనకాల కనిపిస్తున్న మనకి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 12 feet అంట. దీని ప్రైస్ ఒక 10 days బ్యాక్ అయితే 70,000 అట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది జస్ట్ 35,000కి. ఒకసారి చూడండి, మామూలు ప్రైస్ వేరియేషన్ లేవు అసలు లాస్ట్ డే. సో మనకి వినాయకుడు హైట్ వచ్చేసి ఇప్పుడు 13 feet. ఒక 10 days బ్యాక్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 35,000 ఉందంట. ఇప్పుడు వాళ్ళు 20-25,000 ఇచ్చేస్తారట. నెక్స్ట్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 14 feet అట. దీని ప్రైస్ వచ్చేసి మనకు 70,000. ఆల్రెడీ బుక్ అయిపోయిందట ఇది. కానీ చూడడానికి మాత్రం మస్తు క్రేజీ లెవెల్ ఉంది. సో ఈ వినాయకుడిలో కూడా హైట్ వచ్చేసి మనకు 16 feet అంట. దీన్ని స్టార్టింగ్ ఒక 10-15 days ముందు 70,000కి అమ్మిరట. ఇప్పుడు వాళ్ళు 40,000 కూడా ఈయనకి రెడీ ఉన్నారు. మనకు చాలా వినాయకులు అయితే చిన్న హైట్ ఉన్నాయి. సో దీని ప్రైజెస్ ఒకసారి చెప్తాం. ముందు ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఇది మనకి ముందు 10,000 ఉండే, ఇప్పుడు ఇది 6,000కి ఇస్తా అంటారు. ఇదేమో మనకు 4,500 ఉండే, ఇప్పుడు ఇది 2,000లకి వస్తుంది అంటారు. ఇదేమో 10,000 ఉంది, ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 7,000 ఉంది. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి 3 feet ఉంటుంది. దీని ప్రైస్ ముందేమో 6,000 అన్నారు, ఇప్పుడు 4,500కి ఇస్తా అంటారు. మనకి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 7 feet ఉంది. దీన్ని ఒక 15 days బ్యాక్ అయితే 15,000కి అమ్మిరట. ఇప్పుడు జస్ట్ 7,000కే ఇస్తారు. లాస్ట్ డే ఇక్కడ చాలా కళాకారుల దగ్గర అయితే రేట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జనాలు అందరూ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకు మస్తు తక్కువలో దొరుకుతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు ఇష్టమైనవి దొరకవు, ఏదైతే మిగిలి ఉన్నాయో అవి దొరుకుతాయి. సో అదొకటి మైనస్ పాయింట్. ఇక్కడ అడిగి చూద్దాం రేట్స్ ఎంత అయితే ఉన్నాయో వేరే వినాయకుళ్ళే. మొత్తం హల్చల్ ఉంది. చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, తీసుకుపోతారు. వినాయకుళ్ళు వెళ్తూనే ఉన్నాయి, సేల్ అవుతూనే ఉన్నాయి. ప్రైజెస్ మాత్రం నిజం చెప్తున్నా, ఎంత వేరియేషన్ వస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇంత తక్కువనా, హాఫ్ కంటే తక్కువ దిగిపోతున్నాయి ప్రైజెస్ అయితే. ఈ వినాయకుడు చూడడానికి మాత్రం మస్తు ఉంది. ఎంత సింపుల్ బొజ్జ గణపయ్య లెక్క. ఈ డిజైన్ కంటే ఇట్లా బొజ్జ గణపయ్య వినాయకుళ్ళే నాకు మస్తు ఇష్టం. చూడడానికి కూడా బాగుంటాయి. మన తెలంగాణలో పెట్టేటి సైడ్ నిలబెట్టే అన్ని మహారాష్ట్ర సైడ్లో ఎక్కువ నడుస్తాయి. లాస్ట్ డే ఇంతమంది వస్తారు అనుకోలేదు, చాలామంది ప్రీ బుకింగ్ చేసుకుంటారు కదా. కానీ చాలామంది ప్రైజెస్ తక్కువ ఉంటాయని కూడా ఈరోజు వచ్చి తీసుకుపోతారు. ఈ వినాయకుడు చూడడానికి కూడా చాలా బాగుంది. బొజ్జ గణపయ్య హైట్ ఒక 12 feet ఉంటుందేమో నాకు తెలిసి. డిజైన్ కూడా ఒకసారి మీకు చూపిస్తా. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి 15 feet ఉంది. దీన్ని అయితే 30-35,000కి అమ్మిరట. ఒక 10 days బ్యాక్ అయితే దీన్ని 40-45,000కి అయితే అమ్మిరు. కానీ ఈ చిన్ని గణపయ్యల ప్రైజెస్ అయితే అన్ని 250 లోపలనే ఉన్నాయి. చూడడానికి మాత్రం మస్తు ఉన్నాయి. అన్ని యూనిక్ డిజైన్స్, చిన్న పిల్లల లెక్క మూషక్ మీద అన్నీ. ఇవన్నీ 250 లోపలనే అట. ధూల్పేటలో ప్రైజెస్ మాత్రం బాగున్నాయి, మరీ అంత హెవీ లేవు. సో లాస్ట్ డే ధూల్పేటలో వినాయకుల ప్రైజెస్ ఎంతైతే ఉన్నాయో మీకు చూపించినా కదా. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. చాలా పెద్ద వినాయకులు కూడా సోల్డ్ అవుట్ చేయకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మరీ తక్కువ అడుగుతారు, మేము అమ్మకుంటా నెక్స్ట్ ఇయర్ అని అమ్ముకుంటాం అన్నట్టు.
సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.